వర్షాలు వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండక్కై జంక్షన్, శూరల్మల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సంద్రం పొంగుతోంది. ఎటు చూసినా నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, భారీ బండరాళ్లు, వాటి కింద నలిగిన జీవితాలే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆయా గ్రామాలు మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వందల సంఖ్యలో గాయపడ్డారు. చనిపోయిన వారిలో పిల్లలు ఉన్నారు. నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నిట్ట నిలువునా చీలిపోయిన ప్రాంతాలు భారీ రాళ్లతో మృత్యు దిబ్బలుగా మారిపోయింది. ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాల ఆనవాళ్లు కోల్పోయాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నదిలో 40 కిలోమీటర్ల మేర అన్వేషణ కొనసాగుతోంది. వైనాడు బాధితులను ఆదుకోవడానికి సినీ రంగ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇందులో భాగంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం, వందలాది విలువైన ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యామని చిరంజీవి ఎక్స్లో ట్వీట్ చేశారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు తాను, చరణ్ కలిసి ₹1 కోటి విరాళంగా అందజేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని ప్రార్థించారు. అటు వైనాడ్ బాధితుల సహాయార్థం పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. మోహన్ లాల్ ₹3 కోట్ల ప్రకటించారు. ఇక సూర్య, జ్యోతిక దంపతులు 50 లక్షలు, మమ్ముటి, దుల్కర్ 40 లక్షలు, అల్లు అర్జున్, కమల్ హాసన్, ఫాహద్ ఫాజిల్ 25 లక్షల చొప్పున విరాళమిచ్చారు. ఇక హీరో విక్రమ్ 20 లక్షలు, రష్మిక 10 లక్షలు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ 5 లక్షలు ఇచ్చారు.